బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎగ్స్. తయారీ విధానం చూద్దామండి. పచ్చిమిర్చి కట్ చేశానండి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాము, ఎగ్స్ బీట్ చేసి బౌల్లో వేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, షాజీరా, జీలకర్ర, ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కకి తీసుకొని వేగాయండి. ఒక పక్కకి జరుపుకొని దీనిలోకి బీట్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలండి. వీటిని వేయించుకొని లైట్గా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. లేదంటే నీచు స్మెల్ వస్తాయండి, నీచు వాసన వస్తాయండి. ఇలా వేగాక ఇవన్నీ కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకోవచ్చు. కొద్దిగా వేయించుకొని ఇలా వేగాక దీనిలోకి రైస్ వేస్తున్నానండి. ఈ రైస్లోకి రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్ కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీనిలోకి మసాలా వేస్తానండి. గరం మసాలా ఒకసారి కలుపుకోవాలండి. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామండి. యమ్మీ యమ్మీ స్పైసీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.